ఈ కారం నేను ఇంట్లో పట్టించింది. కారం ఉన్న మిరపకాయలు 1 కిలో, కారం తక్కువ ఉన్న మిరపకాయలు 1 కిలో, మొత్తం 2 కేజీల మిరపకాయలకి ఒక పావు కేజీ ధనియాలు, కొంచెం లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క, కరివేపాకు అన్నీ వేయించేసి ఈ మిరపకాయల్లో కలిపేసి మసాలా కారంలాగా పట్టానండి. మసాలా కారంలో ఏమేమి దినుసులు వేస్తారో నాకు తెలియదు, కానీ కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఒకసారి అయితే ఈ కారంలో కొంచెం ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మంచి నూనె కలుపుకొని తిన్నామండి. ఎంత టేస్టీగా ఉందో! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సంబార్ కారం పట్టేటప్పుడు పట్టించుకునే మిరపకాయల్లో ధనియాలు, మసాలా దినుసులు అన్నీ వేసి, కరివేపాకు కూడా వేసి పట్టించండి. అప్పుడప్పుడు కారపొడిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం కలపొద్దు. సాల్ట్ కలిపితే తెల్లబడిపోతుందంట కారం.